నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైలవరంలో ఉమ్మడి అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ నామినేషన్ భారీగా తరలి వెళ్లిన కూటమి శ్రేణులు, అభిమానులు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వసంత ధీమా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు వేసిన వెల్లంపల్లి శ్రీనివాస్. సెంట్రల్ నియోజకవర్గమంతా వెల్లంపల్లి నినాదాలతో మారుమ్రోగిన వైనం. తన ప్రత్యర్థి బోండా ఉమాపై నిప్పులు చెరిగిన వెల్లంపల్లి. విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేసిన గద్దె రామ్మోహన్. పటమట లంక నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వచ్చిన గద్దె. తూర్పు నియోజకవర్గంలో మూడోసారి టీడీపీ జెండా ఎగరటం ఖాయమని గద్దె ధీమా. పశ్చిమ నియోజకవర్గంలో 10వ తరగతి విద్యార్థుల విజయ దుందుబి. టపాసులతో హోరెత్తించిన వివిధ పాఠశాలలు. విద్యార్థుల విజయంపై పాఠశాలల యాజమాన్యం ప్రశంస. మైలవరం నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానిక శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. విజయోత్సవ ర్యాలీని తలపిస్తూ అశేష జన సందోహం నడుమ భారీ ర్యాలీగా వెళ్లి వసంత నామినేషన్ వేశారు. తప్పక విజయం సాధిస్తానని, ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా వసంత ధీమా వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నేడు మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ తన నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తన స్వగ్రామమైన ఐతవరంలో పూజలు నిర్వహించిన అనంతరం ఇబ్రహీంపట్నం, జీ కొండూరు, వెంకటాపురం, మైలవరం పట్టణంలో రెవెన్యూ ఆఫీస్ నందు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ మైలవరంలో జన సునామీని తలపించింది. చీమల దందుల పసుపు సైన్యం కదిలింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి తప్పక విజయం సాధిస్తుందని, మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని చెప్పారు. అరాచక పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యులుగా కేశినేని చిన్ని భారీ విజయాన్ని అందుకోబోతున్నారని తెలిపారు. గంటల 55 నిమిషాలకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ముహూర్త ప్రకారం నామినేషన్ చేశాను. ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నియోజకవర్గ 40 వ్యాప్తం నుంచి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. ఇప్పుడు వెళ్ళినంతలో వాళ్ళ కలవాలని నేరుగా సమయం ర్యాలీ జనం చాలా ఎక్కువ మంది వచ్చినప్పటికీ బైక్ మీద వచ్చి నేను ముహూర్త ప్రకారం నామినేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వెళ్ళి కొంచెం కలుస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం అంతా జయహో జగన్, జయహో వెల్లంపల్లి నినాదాలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలోని టీడీపీ నేత బోండా ఉమా వెల్లంపల్లి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటు అడిగే హక్కు బోండా ఉమాకు లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ నేడు నామినేషన్ వేశారు. ఈ మేరకు కార్యకర్తలతో కలిసి సత్యనారాయణపురం, శివాజీ కెఫే నుండి గాంధీనగర్, ఏలూరు రోడ్డు ముందుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి కార్పొరేషన్ కార్యాలయం నందు వెల్లంపల్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బోండా ఉమాపై వెల్లంపల్లి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నియోజకవర్గ ప్రజల్ని ఓటు అడిగే హక్కు బోండా ఉమాకు లేదని తెలిపారు. బోండా ఉమా విజయవాడ సెంట్రల్లో రౌడీయిజం, గుండాయిజం చేయడంతో పాటు పలు స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాకుండా కాల్మనీ, సెక్స్ రాకెట్ వంటి వాటిలో బోండా ఉమా పాత్ర ఉందని విమర్శించారు. అతి ముఖ్యంగా సీఎం జగన్ పై దాడి చేయించారని మండిపడ్డారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో బోండా ఉమాకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారు వెల్లంపల్లి తెలిపారు.
ఎరగని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ర్యాలీ బిగినైతే ఇప్పటి వరకు కూడా వేల మంది ప్రజానికం బయటకు వచ్చి నాకు ఆశీస్సులు అందించడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ, బాగుండవమ్మా అని చెప్పని, అతని నామినేషన్ వేయడానికి కూడా మనుషులు లేని పరిస్థితి వాళ్ళకి. తన కొడుకు తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా నామినేషన్కి వచ్చిన దాఖలా లేదు. ఆ నాయకుడు మాకు పోటీ అంట, ఆ నాయకుడు గెలుస్తాడని చెప్పని బేరాలు పలుకుతున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నా, నామినేషన్ సందర్భంలో చెప్తున్నాను, అతన్ని ఓడించడం ఖాయం. బోండోమ అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత లేని వ్యక్తి. సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతోమందిని ప్రజలను మోసం చేశాడు, రౌడీజం చేశాడు, గోండాయిజం చేశాడు, స్థలాలు కబ్జా చేశాడు, కాల్మనీ కేసుల్లో చేశాడు, సెక్స్ రాకెట్లు చేశాడు. తూర్పు నియోజకవర్గంలో మూడోసారి టీడీపీ జెండా ఎగరటం ఖాయమని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రజల ఆదరాభిమానంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని తెలిపారు. నేడు తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కోసం పటమట లంక నుంచి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. పటమట లంక నుంచి భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు గద్దె రామ్మోహన్ నామినేషన్ వేశారు. తూర్పు నియోజకవర్గంలో మూడోసారి టీడీపీ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రజల ఆదరాభిమానంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని తెలిపారు. కొంతమంది నాయకులు తమ వల్లే అభివృద్ధి జరిగిందంటూ జబ్బలు చరుముకుంటున్నారని, ఎవరేం చేశారో ప్రజలకు తెలుసునని తెలియజేశారు. జగన్ చేసిన మోసాలను అంశాల వారీగా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. జనసేన బీజేపీ మద్దతుతో 50,000 మెజారిటీ సాధిస్తామని నమ్మకం ఉందని గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. ముందు చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచన చేస్తే, మద్యపాన నిషేధం చేస్తాను, నిషేధం చేసి మాత్రమే మరలా ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి నిషేధం చేయకపోగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు సుమారు 5 లక్షల మంది పైగా మరణానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్యం, ఆయన సప్లై చేసిన మద్యం. 5 లక్షలు మరణిస్తే 35 లక్షల మంది వాళ్ళ ఆసుపత్రుల్లో పాలై మంచాన పడి మృత్యువు కోసం ఎదురు చూస్తున్న సందర్భం ఇది. ఎంత దురదృష్టకరం. ఇవాళ మనందరినీ రక్షించవలసిన చట్టం లేకపోతే పోలీస్ వ్యవస్థ, 33,000 మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. అంటే పోలీస్ వ్యవస్థని నిరంతరం ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడానికో, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికో, లేకపోతే చంద్రబాబు గారి మీద రాళ్ళేస్తే అది చాలా సామాన్యం, నిరసన తెలియజెప్పటం అని చెప్పే విధంలో మాట్లాడిన విధానాలు కానీ, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి తగిలితే హత్యాయత్నం కేసు పెట్టి ఒక అమాయకుడైన బాలుడిని జైలు పాలు చేసిన విధానం, ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన పరిస్థితి ఈ 5 సంవత్సరాలు. అందువల్ల వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఎవరు నామినేషన్ ఇచ్చినా కూటమి తరఫున, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరు నామినేషన్ ఇచ్చినా వేలాది మంది తరలి వచ్చి సంఘీభావం తెలియజెబుతున్నారంటే ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి చేసే బస్సు యాత్రకే మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ నామినేషన్ మహోత్సవాన్ని మరి జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారి నామినేషన్ ఉత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా నడిపారు. మరి ఈరోజు మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా
ఏముంది గర్వకారణం అన్నట్లు మరి మన అమరావతి రాజధానిని 3 ముక్కలు చేశారు. పోలవరం ప్రాజెక్టుని పాడబెట్టారు. మన యువతకి ఉద్యోగాలు లేకుండా చేశారు. ఇసుకని దోచేశారు. దీని మూలంగా ఇవాళ మరి కార్మిక రంగం ఎవ్వరికీ కూడా ఇవాళ ఎవ్వరికి పనులు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పాలయ్యారు. మరి ఉద్యోగస్తులు చూస్తే రివర్స్ పిఆర్సీ, మరి వాళ్ళకి ఈ రోజున టీఏ లేవు, ప్రమోషన్ లేవు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు మరి ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేపు ఉద్యోగాలు లేక ఇంకా అంతకంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు, ఒక్క ఐటీ కంపెనీ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వర్గం కూడా ఈ రోజున మరి తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా విజయవాడ ప్రజలు ఈ రోజున ఒక గంజాయి రహితంగా, అంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, గతంలో ఎప్పుడూ లేదు. మరి అటువంటి గంజాయి ఏర్లై పారుతూ ఉంది. మేము ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ప్రతి ఆడబిడ్డ నా బిడ్డలు ఏమైపోతారో, బయటికి వెళ్తే నా కొడుకు మళ్ళీ సరిగ్గా తిరిగి వస్తాడో లేదో అని చెప్పి మేము ఆవేదన చెందుతుందో మా అందరికీ అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గెలిపే కాకుండా 50,000 మెజార్టీ ఇస్తామని ప్రతి సామాన్యుడు కూడా అయ్యా మేము కూటమిని గెలిపిస్తాం, గద్దె గారిని గెలిపిస్తాం, అట్లాగే కేసీఆర్ చిన్ని గారిని గెలిపిస్తామని స్వచ్ఛందంగా వచ్చి చెప్పటం అనేది ఈ కూటమి సక్సెస్ అయ్యింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఉందో, నరేంద్ర మోదీ గారి పట్టుదల ఉందో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి అనుభవం ఉన్న నాయకుడు కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఈ పాదయాత్రలో వేలాది మంది వచ్చి సుమారు 4 గంటల సుమారు ఎండలో పెద్దవాళ్ళు కూడా పాల్గొని యువత జనసేన తరపున అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో గద్దె గారిది ఖాయం. మినిమం 50,000 మెజార్టీతో గెలుస్తామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. 10వ తరగతి పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. విద్యార్థుల జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమేనని, ఇదే జీవితంలో సక్సెస్ పై ప్రభావం చూపదని, 10 ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు అధైర్యపడవద్దని, కృంగిపోవద్దని సూచించారు. తల్లిదండ్రులు సైతం ఆ విద్యార్థుల్లో స్థైర్యం నింపాలని కోరారు. 10 పరీక్షల ఫలితాల కోసం ప్రభుత్వ వెబ్సైట్ ను సందర్శించాల్సిందిగా కోరారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తామని చెప్పారు. 10 ఫలితాల్లో మరొకసారి బాలికలు టాప్ లో నిలిచారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన 10 పరీక్షల్లో అత్యధికంగా 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 10 పరీక్షలకు 6,23,128 మంది నమోదు చేసుకోగా 6,16,615 మంది పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,646 పాఠశాలల నుంచి బాలురు 3,14,610 కాగా బాలికలు 3,02,005 మంది 10 పరీక్షలు హాజరయ్యారు. బాలురు 2,65,267 మంది ఉత్తీర్ణత సాధించగా బాలికలు 2,69,307 మంది ఉత్తీర్ణత సాధించారు. 2,803 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేక 0% ఉత్తీర్ణత సాధించినవిగా 17 స్కూల్స్ నిలిచాయి. పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో అత్యధిక శాతం 96.37% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా కర్నూలు జిల్లా 62.47%తో అత్యల్ప ఉత్తీర్ణత సాధించి చిట్టచివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని వివిధ యాజమాన్య పాఠశాలల వారీగా చూస్తే ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలు 98.43% ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగియక ముందు అంటే ఒకరోజు ముందే 10 పరీక్ష ఫలితాలు విడుదల చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అవన్నీ మీకు లిఖితపూర్వకంగా కూడా దాని కాపీ కూడా మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అనౌన్స్ చేయగానే ఈ రిజల్ట్స్ ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ అన్ని కార్యక్రమం పూర్తి అయిన వెంటనే క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క రిజల్ట్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ యొక్క రోల్ నెంబర్ ఆధారంగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ డ్రాఫ్ట్ రిజల్ట్ ఏదైతే ఉన్నాయో అది కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ వివరాలు నేను ఇప్పుడు
చెప్పడం జరుగుతుంది. సో మీకు అందరికీ తెలుసు, ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు మనకు మార్చ్ 18 నుంచి 30 వరకు కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్ పూర్తి అవగానే స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు కూడా మనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పరీక్షలకు సంబంధించి మన రాష్ట్రంలో 6,16,615 మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది. యాక్చువల్లీ 6,23,128 మంది పిల్లలు ఈ ఎగ్జామినేషన్ రిజిస్టర్ చేశారు. కానీ 98.95% మంది పిల్లలు మాత్రమే పరీక్ష రాయడం జరుగుతుంది. దానికి ఈ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అండ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్లో దానిలో ఒక చిన్న తేడా అందుకు వస్తుంది. సో చివరిలో 6,16,600. సీఎం జగన్ తరపున మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. సీఎం జగన్ తరపున ఈ రోజు ఒక సెట్ నామినేషన్ వేశామని మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి తెలిపారు. 25న రెండో సెట్ నామినేషన్ సీఎం జగన్ వేయనున్నట్లు తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తరపున నామినేషన్ దాఖలైంది. ఆయన తరపున మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి ఇచ్చారు. ఒక సెట్తో కూడిన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైసీపీ నేత జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ తరపున ఈరోజు ఒక సెట్ నామినేషన్ వేశామని తెలిపారు. ఈ నెల 25వ తేదీన పులివెందలలో ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉందని, ఆ రోజున ఆయన స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని చెప్పారు. 25వ తేదీ మధ్యాహ్నం తర్వాత జగన్ రెండో సెట్ నామినేషన్ వేస్తారని తెలిపారు. రెండోసారి జగన్ను సీఎం చేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 25వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. మరొక వైపు జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన యాత్ర 2000 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. కూటమి అభ్యర్థులకి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలే అనుకుంటున్నారని వెల్లడించారు. సోమవారం పశ్చిమ నగరంలో 52, 53 డివిజన్లో విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో వైసీపీ వణికిపోతుందని, కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని తెలిపారు. డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, డ్రైనేజీ పైపులు, నీటి పైపులు లీకై మంచినీటితో మురుగునీరు కలిసిపోతుందని, కొండ ప్రాంతంలో మెట్లు సరిగ్గా లేవని, దాంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలే స్వయంగా చెప్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం టిట్కో ఇళ్లు నిర్మాణం చేసిందని, ప్రభుత్వం మారటం వలన లబ్ధిదారులకు అందచేయలేకపోయామని, గెలిచిన వెంటనే వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ప్రచారానికి వస్తున్న సుజనా చౌదరికి డివిజన్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేక హారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవగాహన చేసుకోవడానికి మొదలు పెట్టాము. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆశలో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వం మార్చాలా అనే పని మీదే ఉన్నారు. ఇక్కడ కమలము సైకిల్ కమలం గుర్తుకే ఓటేస్తామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఇక్కడ సమస్యలు చూస్తూ ఉంటే మంచినీరు సరిగ్గా లేవు. మంచినీరు, డ్రైనేజ్ వాటర్ రెండు మిక్స్ అయిపోతున్నాయి. అండర్ గ్రౌండ్ పైపులు అన్నీ దెబ్బతింటాం వలన అవి రోడ్లు ఇవన్నీ కూడా వేయాలి. తర్వాత టిట్కో ఇళ్ళకి లోకడ ప్రభుత్వంలో డబ్బు కట్టినాక వెంటనే ప్రభుత్వం మారటం వలన ఈ అరాచక పాలనలో వాళ్ళందరికీ అన్యాయం చేశారు. పెన్షన్లు కూడా చాలామంది తీసేశారు. వాటన్నిటినీ కూడా సరిచేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తుంది, ఢిల్లీలో వస్తుంది, రెండింటి కలిపి వీళ్ళ జీవన ప్రమాణాలన్నీ మార్చాలనే ఉద్దేశంతో మేము చెబుతున్నాం. ప్రజలు మాట్లాడుతూ చిరంజీవి ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు అని చెప్పేసి ఒక డైలాగ్. అది ప్రత్యర్థులు ఏదో డైలాగ్ కొట్టాలి కాబట్టి కొడుతుంటారు. అది వాళ్ళు ఆల్రెడీ వణికిపోతా ఉన్నారు. అందరు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అరాచక పాలన పోవాలి, రామరాజ్యం రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14 సంవత్సరాలు చూశారు. లాస్ట్ టైం ఏంటంటే ఏదో గ్రహపాటో పొరపాటున అలా జరిగింది. ఇక ఈసారి అందరూ ప్రజలు వచ్చింది ఒకసారి
జ్ఞానోదయం కలిగింది అని అనుకుంటున్నారు. మేము అడగకముందే అది చెప్పేస్తున్నాం. అది పరిస్థితి. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు హై స్కూల్ ఉత్తమ ర్యాంకులు సాధించింది. విద్యార్థుల విజయం పట్ల పాఠశాల వ్యవస్థాపకులు బెజవాడ రాజారావు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకి వెన్నెముకగా ఉన్న ఉపాధ్యాయుల్ని ఆయన అభినందించారు. విద్యాధరపురం అరవింద వీధిలోని బెజవాడ రాజారావు హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు బెజవాడ రాజారావు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్ని ఆయన అభినందించారు. తమ పాఠశాల తరపున 12 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులందరూ ఉపాధ్యాయులతో కలిసి పండగ వాతావరణం నెలకొల్పారు. ఈ ఆనందోత్సవాల మధ్య బాణసంచ కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు బెజవాడ రాజారావు మాట్లాడారు. గత 10 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం తమ పాఠశాల పెరుగుదల బాగా ఉందని, ఇది రెట్టింపైందని తెలియజేశారు. ఈ సంవత్సరం 49 మందిలో 12 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించడం తమకు గర్వకారణమని ప్రకటించారు. తమ పాఠశాల తరపున జారా అనే విద్యార్థి 551 మార్కులు సాధించిందని తెలిపారు. ఈ విజయం వెనుక తమ అత్యుత్తమ ఉపాధ్యాయుల కృషి వలనే ఈ ఘనత సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. మొదటి ర్యాంకు సాధించిన 10వ తరగతి విద్యార్థి జారా మాట్లాడుతూ తమ పాఠశాల తరపున ఈ ర్యాంకును సాధించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నిరంతరం ఉపాధ్యాయుల కృషి వలనే ఇంతటి మార్కులు వచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చారు. నా పేరు జారా. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఇక్కడ 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక నాకు ఎలా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి ఒక్క టీచర్స్ 100% ఇచ్చారు. నేను కూడా 100% ఇవ్వడానికి ట్రై చేశాను. 551 మార్క్స్ రావడానికి కారణం మా పేరెంట్స్, మా టీచర్స్, మా స్కూల్, ఇంకా నేను. ఇంకా మా హార్డ్ వర్క్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో భాగమయ్యారు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు మార్క్స్ వచ్చినా కానీ టాప్ అని తెలిసాక హ్యాపీగా ఉన్నాను. మా స్కూల్కి మంచి పేరు తెచ్చాను. హ్యాపీనెస్ కూడా ఉంది. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో రాకేష్ పబ్లిక్ స్కూల్ 100% విజయం సాధించడం పట్ల ఆ పాఠశాల డైరెక్టర్ ఎన్వి రావు ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వలన విద్యార్థులు ర్యాంకులు సాధించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో వన్ టౌన్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈరోజు వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో రాకేష్ పబ్లిక్ స్కూల్ తరపున 48 మంది విద్యార్థులు 48 మంది ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కేరింతలు కొట్టారు. ఆనందోత్సవాల మధ్య పాఠశాల డైరెక్టర్ ఎన్వి రావు సమక్షంలో బాణసంచ కాల్చి మిఠాయి పంచారు. ఈ సందర్భంగా ఎన్వి రావు మాట్లాడారు. తమ పాఠశాల 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 వసంతంలోకి అడుగు పెట్టామని, ఈ శుభ సందర్భంగా 10వ తరగతి ఫలితాలలో తమ విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ పరీక్ష ఫలితాలలో 10వ తరగతి మార్కులు గాను వై భవ్య అను విద్యార్థి 584 మార్కులతో మొదటి స్థానంలో ఉందని, 578 మార్కులతో రెండవ స్థానంలో అబ్దుల్ ఖలీం ఉన్నారని తెలిపారు. మొదటి ర్యాంకు సాధించిన భవ్య అను విద్యార్థి ఒక పేద ఆటో డ్రైవర్ కుమార్తె అని, ఎంతో కష్టపడి తమ పాఠశాల తరపున మొదటి ర్యాంకు సాధించడం తమకు గర్వంగా ఉందని తెలియజేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వలనే విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. పాఠశాల తరపున మొదటి ర్యాంకు సాధించిన భవ్య అను విద్యార్థి మాట్లాడుతూ తమ పాఠశాలకు తాను మొదటి ర్యాంకు సాధించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వలన ఈ ర్యాంకు సాధించానని ఆమె తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. రాకేష్ పబ్లిక్ స్కూల్ పెట్టి 39 సంవత్సరాలు 40 సంవత్సరాలు అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈరోజు పరీక్ష ఫలితాలు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి పరీక్షల్లో 584 మార్కులతో భవ్యశ్రీ అను, అలాగే 578 మార్కులతో కరీము, అలాగే మా స్టూడెంట్స్ చాలా అద్భుతమైనటువంటి మార్కులను సాధించి ఈసారి మంచి రికార్డును నెలకొల్పారు. దీనికి అంతటికి కారణం మా ఉపాధ్యాయుల యొక్క కృషి, మా విద్యార్థుల యొక్క కష్టార్జితం. అతి తక్కువ ఫీజులతో ఈ ఏరియాలో పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లల్ని వీళ్ళ అద్భుతమైన రిజల్ట్స్ సాధించి చాలా ఆనందంగా చేశారు. ఈ 584 వచ్చిన మార్కులు అటువంటి తండ్రి కూడా చిన్న ఆటో వేసుకుంటాడు తను. అలాగా ఆ పాప చిన్నప్పటి నుంచి మన దగ్గర చదువుతూ ఇవాళ మంచి మార్కులు సాధించడానికి మంచి స్కోర్ సాధించింది. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే ఈ బాబు 579 మార్కులు కూడా తీసుకొచ్చి ఈ బాబు కూడా మంచి స్కూల్ని మంచి పేరు తీసుకొచ్చాడు. సగం మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్. పేరు వై భవ్యాను.
నాకు 584 మార్క్స్ వచ్చాయి. ఇంకా ఇక్కడ స్కూల్లో నేను 6th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఇంకా సపోర్టివ్గా డౌట్స్ కూడా చాలా అర్థమయ్యేటట్టు క్లారిఫై చేస్తారు. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి టీచర్స్ హెల్ప్, ఇంకా మా ఇంట్లో పేరెంట్స్, మా బ్రదర్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు నాకు. స్కూల్ పేరు రాకేష్ పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నేను ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. నా పేరు షేక్ అబ్దుల్ కలీం. నాకు 578 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ మాకు సార్లు మేడంలు అందరూ బాగా చెప్తారు. ముఖ్యంగా మా మ్యాథ్స్ సార్ కూడా, సోషల్ సార్ చాలా బాగా చెప్తారు. ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ కూడా చాలా సపోర్టివ్గా, చాలా మోటివేటివ్గా ఉంటారు. మాకు ప్రతిరోజు వచ్చి చెప్పేవారు ఇలా చదవాలి అలా చదవాలి అని చెప్పి మాకు ఎప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు. ఆయన వల్ల ఇక్కడ మేము అందరం చాలా బాగా చదివి, ఇంట్లో కూడా చదివి మార్కులు ఎక్కువ సాధించడానికి కారణమైంది. వన్ టౌన్ చిట్టినగర్లోని శ్రీ గౌతమ్ స్కూల్ విద్యార్థులు విజయ దుందుపి మోగించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు అద్భుతమైన ఫలితాలతో పాటు 100% ఉత్తీర్ణత సాధించడంతో విజయోత్సవం నిర్వహించారు. వన్ టౌన్ లో ప్రతి ఏడాది లాగానే తమ స్కూల్ విద్యార్థులే రికార్డులు తిరగరాశారని స్కూల్ కరెస్పాండెంట్ లయన్ ఎన్ సూర్యారావు తెలిపారు. వన్ టౌన్ చిట్టినగర్లో అగ్రగామి విద్యాసంస్థ శ్రీ గౌతమ్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలతో పాటు 100% ఉత్తీర్ణత సాధించారు. సోమవారం 10వ తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో స్కూల్ వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని స్కూల్ కరెస్పాండెంట్ లయన్ ఎన్ సూర్యారావు శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తమ స్కూల్ విద్యార్థులు అత్యధిక ప్రతిభను కనపరిచినట్లు తెలియజేశారు. 100% ఉత్తీర్ణత సాధించారని అన్నారు. వన్ టౌన్లో ప్రతి ఏడాదిలాగే తమ స్కూల్ విద్యార్థులకే రికార్డులు తిరిగి రాశారని అన్నారు. పి గీతాంజలి 584 మార్కులు, తేజ్ కుమార్ 566 మార్కులు, దీపిక 561 అత్యధికంగా మార్కుల్ని సాధించారని తెలిపారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడంతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే మంచి ఫలితాలు సాధించామని అన్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. బాబు బ్యానర్ పట్టుకోండి. శ్రీ గౌతమ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని శుభ సందర్భంగా 99.8%తో పాస్ పర్సెంట్తో 584 హైయెస్ట్ మార్క్స్తో వన్ టౌన్లో విజయదుందుబి మోగించినందుకు చాలా గర్వంగా ఉంది. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, అట్లాగే విద్యార్థులకు అందరూ కూడా శుభాభినందనలు, నమస్కారములు. శ్రీ గౌతమ్ విద్యాసంస్థ అనేటువంటివి ప్రతి సంవత్సరము మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి మా యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా విధానమే ముఖ్య కారణమని తెలియజేసుకుంటున్నాం. శ్రీ గౌతమ్ విద్యాసంస్థ అనేటువంటివి ఎప్పుడు కూడా చదువు విషయంలో ముందుంటూ మిగతా కో కరిక్యులర్ యాక్టివిటీస్ అందులో కూడా ముందుండడం జరుగుతుంది. సైన్స్ ఎగ్జిబిషన్ కానీ, లేదంటే చెస్ కానీ, కరాటే కానీ, డ్యాన్స్ కానీ, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కానీ ఏ విషయంలో చూసుకున్నప్పుడు కూడా ముందున్నందుకు దీనికి సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 23-24 విద్యా సంవత్సరంలో శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు అనేటువంటివి చాలా ముఖ్యంగా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో 584తో అమ్మాయి గీతాంజలి టాపర్గా, తర్వాత తేజ కుమార్ సెకండ్ టాపర్గా, తర్వాత వచ్చేప్పటికి దీపిక థర్డ్ టాపర్గా, అలాగే నెక్స్ట్ ప్రబలిక, నెక్స్ట్ హర్ష, వీళ్ళందరూ మంచి మార్కుతో ప్రతిభ కనిపించేందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులు కూడా ఇంకోసారి నమస్సుమాంజలు. ఈ సబ్జెక్టులో తెలుగులో 100 కొంత, ఇంగ్లీష్లో 100. ఎవ్రీబడి, మై నేమ్ ఈస్ గీతాంజలి. అందరికీ నమస్కారం. నా పేరు గీతాంజలి. ఇప్పుడు నేను ఈ ర్యాంక్ సాధించినందుకు కారణం మా స్కూల్ అండ్ మై పేరెంట్స్ and every teachers in my campus, especially our director sir Ellen Sweerarao sir and Tulsi madam, our principal, and Mohan sir, Sanjeev sir,
వెంకటేశ్వరరావు సార్, హేమంబ సార్, మెహబూని మిస్, వరలక్ష్మి మిస్, షకిలా మిస్, సునీత మిస్, everybody in the campus was supported me very much. So I am so happy today because of this. Thank you. ఇప్పుడు మన స్కూల్లో ఎంత బాగా చెప్తున్నారంటే సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎవ్రీథింగ్ దే డెవలప్డ్ వెరీ మచ్. చాలా అభివృద్ధి చెందింది. టీచింగ్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 1గా చెప్తారు. సో మా స్కూల్లో తప్పకుండా చేరండి. మీరు కూడా నాకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మై నేమ్ ఇస్ గీతాంజలి. స్కూల్ నేమ్ ఇస్ శ్రీ గౌతమ్ హై స్కూల్. మై నేమ్ ఇస్ సిహెచ్ తేజకుమార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు 2nd ర్యాంక్ వచ్చింది. మా టీచర్స్ అందరూ దీనికే కృషి చేశారు. ముఖ్యంగా మా మోహన్ సార్, సంజు సార్, మా తులసి మేడం, మా ప్రిన్సిపల్ సార్, డైరెక్టర్ సార్ అన్నీ మాకు మోటివేషన్ క్లాసెస్ అన్నీ చాలా ఇచ్చి మాకు ఎంతో పేరు ఇంత ఈ స్థాయిలోకి రావడానికి చాలా కృషి చేశారు. వాళ్ళు పొద్దునపూట చాలా 6ంటికి వచ్చి సాయంత్రం 9ంటి దాకా క్లాసెస్ చెప్పి మమ్మల్ని ఇంత బాగా చదివించి ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ టీచర్సే కారణం చెప్పాలి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి బలపరిచిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయం కోసం ఆయన తనయుడు ఎలమంచలి నవీన్ సోమవారం 47వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని టేనర్పేట కొండ ప్రాంతంలో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని, సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. తన తండ్రి విజయం ఖాయమని ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. స్థానిక నాయకులు నాగోతి రామారావు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఇంకా పరిష్కరించవలసిన అనేక సమస్యలు డివిజన్ లో ఉన్నాయని, మెట్లు, కాలువలు, టిట్కో ఇల్లు వంటి అనేక సమస్యలు కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సైకిల్, కమలం గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ 47వ డివిజన్ వాళ్ళ తిరుగుతం జరిగింది. అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారండి. అన్ని సుజనా చౌదరి గారు అన్నీ చేస్తారని నమ్మకంతో సుజనా చౌదరి గారు గెలిపిస్తారని ఆశిస్తూ తెలియజేస్తారు. సుజనా చౌదరి గారు వాళ్ళ అబ్బాయితో కొండ ప్రాంతం అంతా సమస్యలు తెలుసుకోవడానికి తిరగటం జరిగింది. కొండ ప్రాంతం మరి ప్రజలంతా మాకు వాళ్ళు చెప్పుకునే బాధ ఒకటే, ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇస్తానని మోసం చేసి కరపత్రాల రూపంగా ఇచ్చారు. అవి ఒక బ్యాంకులో కానీ సేల్కి కానీ దేనికి పనికి రాకుండా మమ్మల్ని మోసం చేశారు. మీరు అధికారంలోకి రావగానే మాకు కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇప్పించాలని చెప్పారు. రెండో సమస్య టిక్కో ఇల్లు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 10,000 ఇల్లులు జక్కంపూడి కాలనీలో కట్టించారో ఆ జక్కంపూడి 10,000 ఇల్లుల్ని చంద్రబాబు పేరు మీద ఉన్నాయని అవి ఆపేసి విజయవాడకి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలోని గంగినేని కానీ మరి మిగతా ప్లేసుల్లో బురదలో తీసుకెళ్ళి ఇచ్చారండి. మీరు అధికారంలో రావగానే మాకు అందుబాటులో ఉన్న టిక్కో ఇల్లుని మళ్ళీ జక్కంపూడి కాలనీలో ఏ అయితే నిర్మించారో అవి మాకు అలాట్మెంట్ చేయాలని చెప్పారు. ఇంకా కొన్ని మెట్లు, కాలువలు, స్ట్రీట్ లైట్లు కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడు కోడ్ ఉంది కనుక మేము చేసే పరిస్థితి కాదు. రేపు సుజనా చౌదరి గారు, కేసీఆర్ చిన్ని గారు గెలిచి తెలుగుదేశం అధికారంలోకి రావంగానే కొండ ప్రాంతం ఉన్న సమస్యలన్నీ ఏ అయితే ఉన్నాయో మంచినీటి కానీ, పైప్ లైన్లు కానీ, మెట్లు కానీ, డ్రైన్ కానీ అన్నీ చేస్తారని చెప్పేసి సుజనా చౌదరి గారు వాళ్ళ అబ్బాయి గారు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైనట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీరామ్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. బీసీల సత్తా ఏంటో త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలకు చూపుతామని హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీరామ్ నాగమల్లేశ్వరరావు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలు దుర్గమ్మ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని పలు దఫాలుగా అనేక కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున స్వాతంత్ర అభ్యర్థులుగా ఎన్టీఆర్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో పలువురు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. అదే బాటలో తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమని నామినేషన్ నేడు వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి చెందిన తనను పశ్చిమ ఓటర్లు గెలిపించాలని కోరారు. బీసీల సత్తా ఏంటో అన్ని రాజకీయ పార్టీలకు చూపిస్తామని పేర్కొన్నారు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ అధ్యక్షునండి. అయితే గత కొంతకాలంగా మా బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి, మా బీసీలు సీట్లు ఇవ్వాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాలో పలు విధాలుగా ప్రెస్ మీట్లు పెట్టాం. పలు విధాలుగా మేము కార్యక్రమాలకి మేము చాలా చేశాము. అయితే ఈరోజు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈ 5 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా వేశారు. అలాగే ఈరోజు నేను నగరాల సామాజిక వర్గం మాది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. రేపు రాబోయే మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా బీసీలందరూ మాకు ఓట్లు వేయాలని అందరూ రెడీగా ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 2,40,000 ఓట్లు ఉంటే ఓన్లీ బీసీలు ఓట్లు వచ్చేటప్పటికి 1,00,000 ఓట్లు ఉన్నాయి. యాదవలో కానీ, నగరాలు కానీ, తూర్పు కాపులు కానీ, ఒడ్రోలు కానీ, ఒడ్డు సంఘాలు కానీ చాలా దగ్గర 15-20 నుంచి బీసీ సంఘాలు మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయి. రేపు జరగబోయే మేమేంటో, మా బీసీలు ఏంటో రేపు నుంచి ఏంటో చూపిస్తాం. మేము దాని గురించి అసలు మేము ఆలోచించాం. చాలా తీవ్రంగా ఉంటుంది మా బీసీ సంఘాల తరపున. నమస్కారం. జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడటం శుభపరిణామమని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ తప్పుపట్టారు. దొంగల ముఠా కూటమిగా ఎంతమంది కలిసి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని 2024 ఎన్నికల్లో రెండవసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు చిరంజీవి ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడటం శుభపరిణామమని అనటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ కూటమి వలన ఏమి శుభపరిణామమో చిరంజీవి చెప్పాలని డిమాండ్ చేశారు. 2009లో సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం పార్టీ పెట్టి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థ నాయకుడు చిరంజీవి అని విమర్శించారు. పార్టీని నడపలేక కాంగ్రెస్ కి హోల్సేల్ గా అమ్మేసిన గనుడు చిరంజీవి అని, జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు గడుస్తున్నా ఏనాడు మాట్లాడని చిరంజీవి నేడు కూటమికి మద్దతు తెలపటం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు చెప్పాలని అన్నారు. టీడీపీ, బీజేపీ దగ్గర ప్యాకేజీలతో పొత్తు పెట్టుకున్న తమ్ముడికి ఏ ముఖంతో సపోర్ట్ చేస్తున్నారని నిలదీశారు. రాజకీయంగా వైఫల్యం చెందిన చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి ప్రజల్లో ఎటువంటి ఆదరణ లేదని తెలియజేశారు. చంద్రబాబు బినామీ సీఎం రమేష్ పంచకల్ల రమేష్ ని పక్కన పెట్టుకుని మాట్లాడటంతో చిరంజీవిని ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. గతంలో రాజకీయాలకు దూరంగా ఉన్నానని కల్లపొల్లి కబుర్లు చెప్పిన చిరంజీవి ఇప్పుడు ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దొంగల ముఠ కూటమిగా ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని అన్నారు. 2024 ఎన్నికల్లో రెండవసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2 రాష్ట్రాలతో పాటు దేశమంతా అభిమానించే ఒక స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి గారి స్టేట్మెంట్ నేను ఈరోజు చూడటం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక శుభ పరిణామం అని చెప్పి ఆయన చెప్తూ పక్కనే 2 స్కామ్ చేసినటువంటి అవినీతి నాయకుల్ని పక్కన పెట్టి ఆయన వాళ్ళని గెలిపించండి అని చెప్పి అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా, మైకులు కూడా ముందు పెట్టకుండా సైలెంట్గా ఇంట్లో కూర్చుని ఒక వీడియో చేసేసి ప్రజలకి ఏం సందేశం ఇద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాదు. మెగాస్టార్ చిరంజీవి గారంటే ఒక అజాత శత్రువు.
2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ పార్టీని నడపటం చేతకాక ఆ 18 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి హోల్సేల్గా కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. రాజకీయ అసమర్థుడు ఎవరైనా ఉన్నారంటే మనకు గుర్తొచ్చేది తక్కువ ఫస్ట్ పేరు చిరంజీవి గారు. ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య హోల్సేల్గా పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఇక నా గత్యంతరం లేక ఆ సేన ఈ సేన అని జనం లేని జనసేన పార్టీని స్థాపించి ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టారని చెప్పి పెద్ద ప్రశ్నగా మారారు. మీరు పార్టీని కాంగ్రెస్ పార్టీలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మైలవరంలో ఉమ్మడి అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ నామినేషన్ భారీగా తరలి వెళ్లిన కూటమి శ్రేణులు, అభిమానులు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వసంత ధీమా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు వేసిన వెల్లంపల్లి శ్రీనివాస్. సెంట్రల్ నియోజకవర్గమంతా వెల్లంపల్లి నినాదాలతో మారుమ్రోకిన వైనం. తన ప్రత్యర్థి బోండా ఉమాపై నిప్పులు చెరిగిన వెల్లంపల్లి. విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేసిన గద్దె రామ్మోహన్. పటమట లంక నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వచ్చిన గద్దె. తూర్పు నియోజకవర్గంలో మూడోసారి టీడీపీ జెండా ఎగరటం ఖాయమని గద్దె ధీమా. పశ్చిమ నియోజకవర్గంలో 10వ తరగతి విద్యార్థుల విజయ దుందుబి. టపాసులతో హోరెత్తించిన వివిధ పాఠశాలలు. విద్యార్థుల విజయంపై పాఠశాలల యాజమాన్యం ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.